బాలేదు సార్, ఈ పద్ధతి ఏం బాలేదు. నాదా? మంగది. ఏం చేసింది? ఇంటి డాక్యుమెంట్స్ కాల్ చేయాలని ప్లాన్ చేసింది సార్. ఒకే ఇంట్లో ఉంటే ఒకటవుతారు అనుకున్నాను, ఇలా శత్రువులు అవుతారు అనుకోలేదు. మీరు ఏదో ఒకటి చేయాలి సార్. మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. తను ఇంత రచ్చ చేసిన తర్వాత ఇంక పెళ్ళేం చేస్తారు సార్? ఏదో ఒకటి చేసి మంగ నా నుంచి దూరం చేయండి. మంగ మంచిదయ్యా, పైగా నువ్వంటే ఎంతో అభిమానం తనకి. రోజు నాకు బోల్డ్ అయిన అవమానాలు జరుగుతుంటే అభిమానం అంటారేంటి సార్? ఓ, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంట్లో ఉంటే ఆ పిల్లలు నిలబడనివ్వట్లేదు, ఇల్లు మారిపోదామంటే వద్దని మా పిల్లలు నిలబడనివ్వట్లేదు. మీరు మంచివాళ్ళు కాబట్టి జాబ్ లోంచి తీసేయకుండా ఇక్కడ నిలబడనిచ్చారు. ఇప్పుడు నీకు మంచి సలహా ఇస్తాను. అర్జెంటుగా ఇవ్వండి. మంగని పెళ్లి చేసుకోవయ్యా. వద్దండి. ఏ? ఇంట్లోనే కలిసి ఉండలేకపోతున్నాను బాబు అంటే మళ్ళీ కలిసి ఉండమని ఎలా అంటారండి? తను అందంగా ఉన్న ఒక రాక్షసి. ఇదిగో నీతో వచ్చింది ఇదేనయ్యా. తను ముందు నీతో ఎంతో బాగుండేది కదా. అవును. తర్వాత ఎందుకు మారిపోయింది? తన పిల్లల గురించి. అంటే మంగ నా అనుకుంటే వాళ్ళ కోసం ఎవరినైనా రేయ్ అనగలదు. నువ్వు కూడా మంగని పెళ్లి చేసుకుని నా అనిపించుకోవయ్యా. ఇప్పుడు మీ మాటకి నో అంటున్నాను. దూరం చేయండి అంటే దగ్గర చేస్తానంటారేంటండి? ఎక్స్క్యూజ్ మీ సార్. రా సార్, ఇన్సూరెన్స్ మంగగారు వచ్చారు సార్. చూసారా సార్, ఇక్కడ కూడా వచ్చేసింది. ఖచ్చితంగా నా మీద మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. అలాంటి దాన్ని మీరు నా జీవితంలో రప్పించాలని చూస్తున్నారు. అదేమో నన్ను నాశనం చేయడానికి ఇక్కడికే వచ్చింది. అసలు తను ఏం చెప్తుందో విందామయ్యా. ముందు నువ్వు ఎక్కడో ఒకటి దాక్కో. ఎక్కడ దాక్కోమంటారు సార్? ఇక్కడ దాక్కోవయ్యా. ఇప్పుడు సెటర్లు వేసే టైం కాదు సార్. లేకపోతే ఏంటి, ఎక్కడో ఒకటి చూసి దాక్కోక. అక్కడ దొరికిపోతావు, ఇక్కడ దాక్కో. ఇప్పుడు రమ్మనవయ్యా. అలాగే సార్. అతను మనిషే కాదండి. ఎవరు? రాంబాబా? ఆ బాబే. అసలు అతనికి బుద్ధుందా? ఏం చేశాడమ్మా? ఇంటి మీద లోన్ తీసుకుంటాడంట. నువ్వు కూడా ఓనర్వే కదా, ఎలా తీసుకుంటాడు? ఏమో నాకేం తెలుసు. పిలిచి గడ్డి పెట్టండి. పెదవ దున్నపోచ్చన్మా. అబ్బా అబ్బా ఏంటండి, అతనంటే మీకు కోపం వచ్చింది? ఇది కోపం కాదమ్మా, బాధ. బాధ అయితే మాత్రం ఎందుకు వస్తుందండి? అతను చేసిన తప్పు కదా? తప్పు, చాలా పెద్ద తప్పు. అబ్బా కాదు, తప్పు కానే కాదు. ఒకసారి తప్పు అంటారు, ఒకసారి తప్పు కాదు అంటారు. ఇంతకీ అసలు మీరేమంటారండి? మీరిద్దరూ గొడవలు పడకండమ్మా అంటారు. మీ ఇంటి పేపర్స్ పెట్టి రాంబాబు లోన్ తీసుకుంటే మీరేం చేస్తారండి? తోలు తీస్తాను. మరి నేను అతను పరువు తీస్తే తప్ప? కాదు, తప్పే తప్పే. తప్ప? ఆ చండాలుడికి మీరేదో బుద్ధి చెప్తారని వస్తే మీ బుద్ధి కోతిలా గెంతుతుంది. ఇంక తనకేం చెప్తారు? అబ్బా, మీరు అబ్బా అన్న అమ్మ అన్న నాకు అనిపించింది నేను అన్నాను. నేను ఒకందుకు బాధపడుతుంటే నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటున్నావు. మీరెందుకు బాధపడ్డా నేను ఆ రాంబాబుని బాబా బాబా అని అందరి దగ్గర అడుక్కునేలా చేస్తాను. మీరెన్నిసార్లు అబ్బా అన్నా నేను అతన్ని వదలను, అతనితో పాటు అతని పిల్లల్ని కూడా వదలను. ధర్మం శరణం గచ్చామి అని అడుక్కునేలా నా పిల్లల్ని అడుక్కునే వాళ్ళనిగా చేస్తానంటావా? నిన్ను నీ పిల్లల్ని రోడ్డు మీద కోతులు ఆడించుకునే వాళ్ళ చేస్తాను. మీరు కూల్ కూల్ అని కూల్ డ్రింక్ యాడ్ లో వచ్చేవాళ్ళగా ఈ రోజు ఈ మంగతో కంగు తినిపించేదాకా వదలను. ఏంటి నువ్వు తినిపించేది? ఈ రాంబాబుకి మీ జోలికి రాడు బాబోయ్ అని నువ్వనేలా చేస్తాను. మంగ కూల్ కూల్. కుప్పడి మీద కూర్చున్నట్టుంటే కూల్ అంటారేంటి సార్? ఈ రాంబాబుకి అసలు బుద్ధి లేదు. మనిషి పెరిగాడు కానీ బుర్ర మాత్రం పెరగలేదు. సార్ ఎందుకు ఆయన అంటారు? నీకు సపోర్ట్ చేస్తున్నానమ్మా. సపోర్ట్ చేయండి, కానీ ఆయన్ని మాత్రం తిట్టకండి. ఏంటి సపోర్ట్ చేసేది? అసలు తప్పంతా మీది. అసలు నువ్వు మనిషివా మన మనిషివా? పక్క వాళ్ళు కూడా మనుషులని ఆలోచించవా? మంగా, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నీ గురించి ఆలోచించాడు కాబట్టే అతను మా చేత ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించాడు తెలుసా?
ఆవిడేం తప్పు మాట్లాడిందండి? ఆవిడంటారేంటండి మీరు? ఆ, నీకు సపోర్ట్ చేశానయ్యా. సపోర్ట్ చెయ్యండి, కానీ ఆవిడ మాత్రం మీరేం అనకూడదు. నువ్వెంత మనసు లేని వాడు కాకపోతే ఇంటి మీద లోన్ తీసుకుందాం అనుకుంటావా? నువ్వు మీ పిల్లలు చేసింది ఏమైనా బాగుందా? వంట చేసుకుందాం అంటే ముందు మేము అని అడ్డం వస్తారు, బాత్రూమ్కి వెళ్ళాలంటే అడ్డం వస్తారు, స్నానం చేయాలంటే అడ్డం వస్తారు. ఓ, వీళ్ళకి మనసులో ఇష్టం ఉంది, బయటికి మాత్రం కోపం ప్రదర్శిస్తున్నారు. అంత కష్టపడి ఆ ఇంట్లో ఉండడం ఎందుకు? అన్నాను కదా, అయితే ఉండండి. ఉండాలంటే మీరు ఉండనివ్వాలి కదండి. ఏంటండి మీరు? సైలెన్స్! మీరిద్దరు ఆ ఇంట్లో ఉంటూ కూడా మీ మధ్య గొడవలు రాకుండా ఉండే ఐడియా నా దగ్గర ఉంది. ఏంటది? ఓకే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోండి. నేను సాయంత్రం ఆ ఐడియా తీసుకుని మీ ఇంటికి వచ్చి మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. సిగ్గు లేకుండా నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి మా బాస్ దగ్గరికి వస్తారా? నీలాంటి వాడికి సిగ్గు రావాలంటే నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నిన్ను తిట్టించాలి. అయితే ఇప్పుడు ఏమైంది? మీ బాస్ వచ్చి మన ప్రాబ్లం సాల్వ్ చేస్తానన్నాడు కదా. ఆ, వాడి బొంద చేస్తాడు. అంటే మీ బాస్ వాళ్ళని సోదక బుర్లేనా? అంతే కదా, ఇంట్లో పెళ్ళాం పిల్లల్నే మేనేజ్ చేసుకోలేడు, ఇంకా మనకేం తీర్పు చెప్తాడు? అంత వేస్ట్ గాడా? వేస్ట్ గాళ్లలో పరమ వేస్ట్ గాడు. అయితే మనం తీర్పు కోసం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మన కష్టం వింటానికి ఒక బకరా కావాలి కదా. ఓ, సరే, మీ మేనేజర్ మన ఇంటికి వచ్చి ఏం తీర్పు చెప్తాడో చూద్దాం. ఆగండి, ఇంటికి ఎలా వెళ్తున్నారు? కుదిరితే బస్సు, లేకపోతే ఆటో. అదే కుదరకపోతే నడుచుకుంటూ వెళ్తాను. మీరంత శ్రమ పడనక్కర్లేదండి, నేను ఇంటికి వెళ్తున్నాను స్కూటర్లో. అయితే మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. వస్తారు గాని ఆటో డబ్బులు ఇచ్చేస్తాను. స్కూటర్లో ఆటో కన్నా గాలి ఎక్కువ వస్తుంది, అందుకే 10 రూపాయలు ఎక్స్ట్రా. నేను స్కూటర్ ఎక్కడమే ఎక్స్ట్రా. గొర్రెతో గోక్కోవటం అంటే ఇదే. ఏంటి? చాలా పదండి. పదండి. కర్మ కర్మ. వీళ్ళిద్దరూ నా దగ్గరికి తీర్పు కోసం వచ్చారా, నన్ను తిట్టడానికి వచ్చారా? మీ ఇంటికొచ్చి మీ పని చెప్తాను. నానా, మీ బాస్ ఇంకా రాలేదేంటి? రే, వస్తాడు గాని ఆయన వచ్చిన తర్వాత ఆయనతో ఆడుకోకండి రా. ఆయన మన సమస్య తీర్చడానికి వస్తున్నాడు గాని ఆయనకి సమస్య తెచ్చుకోవడానికి కాదు. నా గురించేనా వెయిటింగ్? అవును సార్, ఇల్లిటు. ప్రాబ్లం కి ప్యాంటీ షర్ట్ కుట్టేసినట్టున్నాడమ్మా. వీడు మన ప్రాబ్లం ఎలా తీరుస్తాడు? ఇప్పుడు వీడిని వేటేసి వీళ్ళతో మనకి ప్రాబ్లం రాకుండా సెట్ చేయాలంటే వీడే కరెక్ట్. ఇప్పుడు మీ ఇల్లంతా నాకు ఒకసారి చూపించండి, మీ ప్రాబ్లం ఏంటో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కమ్ ఆన్. సార్, ఓ, ఓకే, ఈ ఇల్లంతా చూసి మీ ప్రాబ్లమ్స్ విన్నాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి సార్ ఆ నిర్ణయం? ఈ ఇంటిని 2 ముక్కలు చేయాలి. ప్రాబ్లం లేకుండా చేస్తారనుకుంటే ఇల్లు లేకుండా చేస్తానంటారేంటి? ముక్కలు చేయడం అంటే ప్రొక్లైనర్ తో కాదు, ఈ టేపులతో. ఇంటికి మధ్యలో ఈ టేప్ వేస్తాను. మీరొక వైపు, వీళ్ళొక వైపు. ఇటు వాళ్ళు అటు రాకూడదు, ఇటు వాళ్ళు అటు వెళ్ళకూడదు. వర్షం వాళ్ళ వైపు ఉంది, మరి మాకు? అది కంబైన్.
ఒక వారం నైట్ 12 గంటల నుంచి మార్నింగ్ 12 గంటల వరకు ఒకళ్ళు వాడుకుంటే ఇంకొకరు మార్నింగ్ 12 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాడుకోవాలి. ఇంకో వారం వాళ్ళ టైం మీకు, మీ టైం వాళ్ళకి మారతాయి. మరి స్టవ్? ఒక బర్నర్ మీకు, ఒక బర్నర్ మీకు. బండ మధ్యలో ఉంటుంది. మరి టీవీ? ఓ అదొకటే ఉంది కదా. అది ఒక వారం ఒకళ్ళకి, ఇంకో వారం ఇంకొకళ్ళకి రిమోట్ కంట్రోల్ ఛాన్స్ ఉంటుందన్నమాట. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే గీత దాటి మీ వస్తువులు ఇటువైపు వచ్చినా వాళ్ళవి మీ వైపు వచ్చినా అవి మర్చిపోవాల్సిందే. అంటే అవి ఎవరి వైపుకు వెళ్తే వాళ్ళవే. వాళ్ళకి ఏమనిపిస్తే అది చేసుకోవచ్చు. రూల్స్ ఇంత కఠినంగా ఎందుకు పెట్టారండి? ఇలా పెట్టకపోతే మీరు గొడవలు పడకుండా లైన్ లో పెట్టడం చాలా కష్టం. మీ ఇరువురు ఓకే అనుకుంటే ఇదిగో ఈ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టండి. మీరు చెప్పినట్టు సంతకాలు పెట్టాలంటే మేం మా పిల్లలతో మంత్రాలు జరుపుకోవాలి. పంపకాలు మాత్రం నేను చెప్పినట్టే జరగాలి. డన్. రండి. వీడేంటమ్మా తాడు లేకుండా తట్టేస్తున్నాడు? ఇలా చేస్తే మనకు ఫ్రీడమ్ ఉండదు. వాడితో మనకి ప్రాబ్లం ఉండదు. ఒక వారం టీవీ చూస్తే మళ్ళీ ఇంకొక వారం దాకా టీవీ చూడడానికి ఉండదు. ఇప్పుడుండి చూడ్డానికి అవుతుందా? వాళ్ళు చూసేది మనకు నచ్చదు, మనం చూసేది వాళ్ళకి నచ్చదు. అసలు చూడకుండా ఉండే కంటే వారం విడిచి వారం చూడడం బెటర్ కదా. టాయిలెట్కి వెళ్ళాలంటే ఒక వారం వాళ్ళకి మార్నింగ్ సెక్షన్ వస్తే మార్నింగ్ మనం ఎలా రెడీ ఇవ్వాలి? అవును కదా. అందరూ నిద్రలేచి వాష్రూమ్కి వెళ్తారు. మనం ఆ వారం మాత్రం వాష్రూమ్కి వెళ్ళొచ్చి నిద్రపోవాలి. ఒక బర్నర్ మీద వంట ఎలా చేస్తామమ్మా? మీ అమ్మ లేకుండా మిమ్మల్ని పెంచట్లేదు, ఇది కూడా అలాగే. పురపాఠనం ఎవరైనా గీత దాటి అటువైపు వెళ్తే? యాక్చువల్ గా ఇష్టం ఉన్న మనుషులైతే పెంచుకుంటారు, కానీ వాళ్ళు మన మీద కక్ష పెంచుకున్న మనుషులు కదా, ఇష్టం వచ్చినట్టు బాదుకుంటారు. బాస్ ని వాడుకొని మనం వాళ్ళని ఆడుకోవచ్చు అనుకున్నాం. ఈ కండిషన్ కి మనం ఒప్పుకోకుండా జారుకోవడం మంచిది. ఇప్పుడు మనం ఆయన్ని నమ్ముకోవడమే మంచిది. అంతేనంటావా? అంతే. కండిషన్స్ మీకు ఓకేనా? ఓకే సార్. అయితే ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టండి. ఓకే అన్నాక మళ్ళీ సంతకాల సంగతి ఏంటండి? మాట అయితే గాలిలో కలిసిపోతుంది, నోటైతే మన కళ్ళ ముందే ఉంటుంది కదా. సంతకాలు పెట్టి పేపర్లు మార్చుకున్నాక కండిషన్ కి మేము ఒప్పుకోమంటే? ఒప్పుకోని వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలి. దానికి మీరు ఒప్పుకున్నట్టు ఈ కాగితాల్లో రాశానమ్మా. అయితే నువ్వు సంతకం పెట్టమ్మా. ఏ ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే? సంతకం చేస్తే మనం ఖాళీ చేయాల్సి వస్తుందని నువ్వు భయపడుతున్నావు, కానీ వాళ్ళని ఖాళీ చేయించే అవకాశం వస్తుందని ఎందుకు ఆలోచించట్లేదు? అవును రోయ్, ఈ ఐడియా నాకు రాలేదు. వాళ్ళనే ఖాళీ చేయించచ్చు కదా. సంతకం పెట్టడానికి నాకు ఓకే. నాకు కూడా ఓకే. అయితే కెవ్వు కేకే. సంతకాలు పెట్టిచ్చేసేయండి. ఇది నువ్వు తీసుకోమ్మా, ఇది నువ్వు తీసుకో. ఇప్పుడు మీకు ఓకే కదా? నాకోకే. మరి దేవుడికి? మేము సంతకాలు పెట్టిన పేపర్స్ ఉన్నాయి. మేమేమైనా తేడా చేస్తే డీల్ చేయడానికి మీరున్నారు. మధ్యలో దేవుడు ఏంటండి? నేను పెట్టించుకున్న సంతకాలు లీగల్, కానీ దేవుడు ఎమోషనల్. అయితే ఇప్పుడు మేమేం చేయాలి? నేను చెప్పినట్టు చెప్పి దేవుడి మీద ప్రమాణం చేయాలి. ప్రయాణమా? ఏ ఊరికి? ప్రయాణం కాదు, ప్రమాణం. ప్రామిస్ చేయాలి. అంతేనా? యజ్ఞాలు హోమాలమని చెయ్యాలా? మంగో మాయా, ప్రమాణానికి మీరు సిద్ధమా? పూలు పళ్ళు ఏమన్నా తెమ్మంటారా? రాంబాబు. నువ్వు బాబు. అలాగే బాబు. మేము సిద్ధం. అయితే ముందు మంగ రాంబాబు ప్రమాణం చేయాలి. ఏ దేవుడివి చేయాలి? మంగ రాంబాబు ముక్కోటి దేవతల మీద ఒట్టేసినా అవసరమైతే మీ పిల్లల కోసం ముక్కోటి దేవతల్ని మూలన పెట్టి ఒట్టు తీసి గట్టున పెట్టేస్తారు. అంటే ఇప్పుడు ఒట్టు దేని మీద వేయాలంటారు? మీ బలం బలహీనతల మీద. అంటే మీ పిల్లల మీద. ఆ ఒట్టు మా నెత్తి మీద పడితే
రచ్చగా ఉండాల్సిన ఇల్లు రెసిడెన్షియల్ స్కూల్ అయిపోతుంది. మీరు రోజు పూజ గదిలో పూజ చేసే దేవుడు ఎవరు నాన్న? ఇంకెవరు? మా కదిలే దేవుడు మా మేనేజర్ గారు. అమ్మా, నువ్వు రోజు పూజ చేసి ప్రసాదం పెడతావు ఏ దేవుడికి? ఇంకెవరికిరా? మన గొడవ తీర్చడానికి మనిషి రూపంలో వచ్చిన ఈ మేనేజర్ గారికి. మనం కాకాని కాగుడింతలు చదువుతుంటే ఈవిడ ఏకంగా అన్ని గుడింతలు చదివిస్తోంది. ఆయన ఎవరమ్మా? మాట్లాడే పవిత్ర గ్రంథం. పొట్టిస్తే ఆయన మీదే వేయాలి. రాంబాబు మంగ అనబడే మేము రాంబాబు మంగ అనబడే మేము మా మేనేజర్ గారు చెప్పిన విధంగా మా దేవుడైన మేనేజర్ గారు చెప్పిన విధంగా రూల్స్ అతిక్రమించకుండా ఉంటామని మా పిల్లల్ని గాని మా వాళ్ళెవరిని గాని అతిక్రమించనివ్వమని మా పిల్లల్ని గాని మా వాళ్ళని ఎవరిని గాని అతిక్రమించనివ్వమని అతిక్రమిస్తే దేవుడి దృష్టిలో పాపం చేసిన వాళ్ళం అవుతామని అతిక్రమిస్తే మా మేనేజర్ దేవుడి దృష్టిలో పాపం చేసిన వాళ్ళం అవుతామని సార్ కళ్ళు తుడుచుకోండి. మా మేనేజర్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాము. పిలిస్తే వచ్చే మా మేనేజర్ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. సార్, అయిపోయింది. సార్ ఏమైంది? రాంబాబు మంగ టచ్ చేశారయ్యా. ఏంటి? నా గుడి చేసేశారయ్యా. గుడి చేశారు. మీరు ఒప్పుకోవాలి కానీ సాయంత్రం భోజనాలు కూడా పెట్టిస్తాం సార్. ముందు ఇంటిని డివైడ్ చేస్తాను. ఇలా మధ్యలో కూర్చున్నారేంటి సార్? నేను మధ్యవర్తిని కదా, ఇలా మధ్యలోనే కూర్చోవాలి. న్యాయం సమానంగా చెప్పాలి. ఇంటి వెనక భాగం కామన్ గా వాడుకోండి. మరి నా పరిస్థితి సారు? ఇక మీద నువ్వు ఈ కాకి డ్రెస్ లో రావడానికి వీల్లేదు. ఎందుకు మేడం? అది రాంబాబు నీకు చెప్పిన డ్రెస్. నాకు బ్లూ కలర్ లో కనిపించాలి. నాకు కాకి రంగులోనే కనిపించాలి. 2 రంగులు ఎలా కనిపిస్తారు సారు? అయితే ఓపెన్ చేయి. సగం కాకి సగం బ్లూ కలిపి కుట్టించుకో. అప్పుడు అర్ధనారీశ్వరులా తయారవుతావు. మంగతో మాట్లాడేటప్పుడు బ్లూ కలర్ కనపడేలా తిరిగి మాట్లాడు. రాంబాబుతో మాట్లాడేటప్పుడు కాకి వైపు తిరుగు. చివరికి నన్ను ఆసిలేషన్ లోను టేబుల్ పైన చేశారు సారు. మీ ఇద్దరికి వాచ్మెన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోయింది కదా. నాకు మొదలైంది. వస్తాను రాంబాబు, వస్తాను మంగ. ఎందుకు అలా నవ్వుతున్నావు? మందు తాగడం ఆరోగ్యానికి హానికరం అంటారు సారు. తాగకుండా ఉంటారా ఎవరైనా? నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి అంటారు. అలా అని వెంట వచ్చేస్తున్నాయా? ఈ ప్రవచనాలన్నీ నాకెందుకు చెప్తున్నావు? కండిషన్లు పెట్టారు కదా, వర్కౌట్ అవుతాయో లేవని నా అనుమానం. నన్నే ప్రశ్నిస్తున్నావా? కాదు సారు, ఈ 2 గ్రూపుల మీద నమ్మకం లేక చెప్తున్నాను. ఓ, నీ నమ్మకం తప్పని నిరూపిస్తాను. ఎలా? 1 మినిట్. దొరికింది. ఈ గిన్నె మా వైపు వచ్చింది. కండిషన్ ప్రకారం మేము ఎవ్వరికి ఇవ్వం. సారు, వస్తువులు అయితే ఓకే, మరి మనుషులైతే అది చెప్పండి. కరెక్ట్ గా అడిగారా? ఆపండి. అమ్మా, ఏంటి సార్ ఈ బీటింగ్? వస్తువైనా వ్యక్తి అయినా ఎటువైపు ఉంటే వాళ్ళదే అధికారం. వస్తారా బాబు? అలాగే సార్. మంచిది.
కమాన్ రండి. ఎనీ ప్రాబ్లం? ఎందుకంటే మీరు పెట్టిన రూల్స్ వల్ల మాకేమైనా ప్రాబ్లం వస్తే రాదు. ఒకవేళ వస్తే నేను పూచి. అలాగని అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం చేసి ఇవ్వండి. సంతకం ఎందుకు? నేను చెప్తున్నాను కదా. మాట గాలిలో కలిసిపోతుంది, నోటు కళ్ళ ముందుంటుంది. పెట్టండి. నేను చెప్పిన మాట నాకే అప్పచెప్తున్నాను. అమ్మా, నాన్న, రేయ్, మన ప్రాబ్లం తీర్చడానికి దేవుడిలా వచ్చాడు రాయన. ఆయనతో సంతకం పెట్టించుకున్నారేంటి? అయ్యో ఇప్పుడు గుడికెళ్ళి దేవుడికి మన ప్రాబ్లం చెప్పుకొని కొబ్బరికాయ కొట్టాం. మన ప్రాబ్లం తీరలేదనుకో అప్పుడేం చేయాలి నాన్న? మళ్ళీ ఇంకో రోజు గుడికెళ్ళి ఇంకో కొబ్బరికాయ కొట్టుకుని ఇంకోసారి మన ప్రాబ్లం దేవుడి దగ్గర చెప్పుకోవాలి. అంటే మనం మొదట పెట్టిన దండం ఏమైనట్టు, మొదట కొట్టిన కొబ్బరికాయ ఏమన్నట్టు. ఏముంది, ఆ దండం గాల్లో కలిసిపోతుంది, కొబ్బరికాయ పూజారి చేసిన పచ్చళ్ళలో కలిసిపోతుంది, మన శ్రమ వృధా అయిపోతుంది. కాదు నాన్న, కాదు. ప్రతి దండాన్ని దేవుడు రిసీవ్ చేసుకోవాలి. ప్రతి కొబ్బరికాయ మీద దేవుడికి బాధ్యత ఉండాలి. మనకి దేవుడి మీద హక్కు ఉండాలి. మనం దేవుడి కొబ్బరికాయ కొట్టి మన ప్రాబ్లం చెప్పిన తర్వాత దేవుడు మన ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మన కొబ్బరికాయ మనకి ఇవ్వాలి. మన టైం వేస్ట్ చేసేందుకు ఆ ప్రాబ్లం కి రెస్పాన్సిబిలిటీ ఆయనే అవ్వాలి. మేనేజర్ ఎందుకు ఇరికించారంటే దేవుడి గురించి చెప్తున్నారేంట్రా? సంతకాలు ఎందుకంటే కొబ్బరికాయలు అంటారేంట్రా? అసలు ఏంట్రా మీ ఉద్దేశం? మన గొడవ తీర్చడానికి వచ్చిన మేనేజర్ ఏం చేశారు? మన ఇంటిని డివైడ్ చేసి మనకి న్యాయంగా తీర్పు చెప్పాడు. ఒకవేళ ఆయన తీర్పు వల్ల వాళ్ళకి గాని మనకు గాని నష్టం జరిగి మనం సాల్వ్ చేసుకోలేకపోతే ఏముంది, మళ్ళీ ఆయన పిలిచి సొల్యూషన్ అడగాలి. లేదు, మన ప్రాబ్లం ఆయన క్రియేట్ చేయాలి. అప్పుడే ఆయన ప్రాబ్లం ని బయట నుంచి డీల్ చేయడం మానేసి ప్రాబ్లం లోకి దూరి డీల్ చేస్తారు. ఈ రోజు నుంచి ఈ ప్రాబ్లం వాళ్ళది మనది కాదు, మేనేజర్ది కూడా.